దేవుడా, తెలుసు తెలియక ఎన్నో తప్పులు చేశాను. మా తాతయ్యని చాలా బాధ పెట్టాను. ఆ తప్పులన్నింటినీ క్షమించి నన్ను, మా తాతయ్యని, మా రాజుగారిని హ్యాపీగా ఉండేలా చూస్తున్నాను. తాతయ్య చనిపోయారా? ఒక మనిషి విలువ వాళ్ళు దూరం అయితేనే తెలుస్తుందంట. నా విషయంలోనూ అదే జరిగింది. మాటలు రాని తాతయ్యని ఎంతో బాధ పెట్టాను. అతని కాళ్ళ మీద పడి నా కన్నీళ్లతో క్షమాపణ చెప్పడం తప్ప ఇంకేం చేయలేదు. రే, 2 రోజులు నువ్వేం తినట్లే, కొంచెం తినరా. నాకు ఆకలిగా లేదురా. తాతయ్య నా వాళ్ళు చనిపోయారు. అంత నా తప్పు. ఆయన టైం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు అంతే. ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉంటే అక్కడ తాత ఆత్మ శాంతిస్తుంది. కొంచెం తినరా. అబ్బా, అప్పుడే చల్లారిపోయిందా? ఈ సూర్యుడేంటో ఈ మధ్య బేగొచ్చేస్తున్నాడు. బాడీ అంతా బాగా లూజ్ అయిపోయింది. తాతయ్య, థ్యాంక్ యూ తాతయ్య. ఐ లవ్ యూ తాతయ్య. ఏందయ్య? ఏంటి పాలు మీ మనవడికే, ఈ డికాషన్ నాకా? ఏంటి ఏంటి తాతయ్య? ఇంట్లో మా అమ్మాయి పెట్టరు నీ మీద. రే, గుడ్ మార్నింగ్ రా. బ్యాడ్ మార్నింగ్ రా. ఈ ఫోన్లో ఏంట్రా ఎప్పుడు సిగ్నల్ ఉండదు? సిగ్నల్ అనేది నీ ఫోన్లో కాదు, మన ఊర్లో కూడా. మన ఊరు ఎప్పుడు బాగుపడుతుందో. సిగ్నల్ దగ్గర. సరే, నీ డికాషన్ దగ్గర వెళ్దాం. హలో అమ్ము, నేను నాయుడుని. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు తాతయ్య ఎలా ఉన్నారు? మేమందరం బాగానే ఉన్నాం. ఇంతకీ మన ఊరు పండగకు వస్తున్నావా? రావడానికి అవ్వదురా, ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వాలి. హలో నాయుడు, బాధపడకురా, ఎగ్జామ్స్ అయిపోగానే వచ్చేస్తాను.
సరే ఉంటాను రా, క్లాస్కి టైం అవుతుంది, ఈవినింగ్ కాల్ చేస్తాను. సరే బాయ్ అమ్ము. ఏమంటుందిరా అమ్ములు? లాస్ట్ టైం వాళ్ళ కాలేజ్కి వెళ్ళాం కదా, ఒకడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో నేను చూసిందట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను తీసుకొని రమ్మందరా. ఆ రోజున వైపు అలా చూస్తున్నప్పుడు అనుకున్నాను రా తను నాకు లైన్ వేస్తుందని. మరీ ఎక్కువ ఫీల్ అయిపోక, నువ్వు వచ్చావు వాళ్ళ నీలా ఉన్నావంట. డోంట్ ట్రస్ట్ గర్ల్స్. అమ్మడి అమ్మా, ముసలి మళ్ళీ మొదలేసి ఉంటున్నాడు. రోజుకి నాకు సుప్రభాతాలు బాబు, ముసలి చంపేస్తున్నాడు. అమ్మయ్య తప్పించేసుకున్నా. బాబాయ్ దొరికిపోయాను. అయ్యి బాబాయ్ తదియా వదిలే తదియా, ముందు సారాలుగా నీ సంగతి సోవంటూ రద్దు వచ్చేసింది తదియా, వదిలే తదియా ప్లీజ్ తదియా. వదిలేస్తారు కానీ లే. అయ్యి బాబు నువ్వండ్రా, మీ తాతయ్య భయపడిపోండి రా బాబు. అంతలా భయపడిపోతున్నావు, ఏమైందిరా? ఆ రోజు ఏం జరిగిందంటే, తాతయ్య నాయుడు ఎక్కడ? నాయుడు నాయుడు ఎక్కడ? ఓహో ఆహా తాతయ్య గారు సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. తాతయ్య సరే వెళ్ళొస్తా. ఆహా ఇంకానా? మైండ్ బ్లోయింగ్ తాతయ్య గారు. సరే నేను వెళ్ళొస్తానా? ఇంకా ఉందా? సరే కానీ కానీ అదిరా జరిగింది. నిద్రలో కూడా మీ తాత అరుణ్ మ్యూజిక్ వినిపిస్తుందిరా బాబు. అవునా తాతయ్య? రాజుగాడికి నీ మ్యూజిక్ తెగ నచ్చేసిందంట, మళ్ళీ వినాలని ముచ్చట పడుతున్నాడు. ఒకసారి వినిపించే. వచ్చండి బాబు. Straight over the bowler's head. That's పోయిందిరా. నీ ఇంట్లో మనకి బెట్టింగ్ లో ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలి కానీ ఏందని గురించి ఆధారపడకూడదురా. రే అప్పుడప్పుడు కామన్ రా, వస్తుంటాయి పోతుంటాయి. సర్లే లైట్ తీసుకోరా.
ఏమైంది అలా ఉన్నావు? నీ డబ్బులు ఏం అవడం పట్టుకెళ్ళిపోలేదు, నేనే చేసిన అవసరం ఉండి ఇదో చేసి ఇచ్చేస్తానులే. ఇలా బాధపడమైనా తినేదేమైనా ఉందా? థ్యాంక్స్ రా బాబు ఇదైనా చెప్పినందుకు. నీ సావు నువ్వు సావు. అమ్మా పెట్రోల్ ఇప్పుడే అయిపోవాలా? నాయుడు బాబు ఏంట్రా? అమూల్యతో ఇంకేం చెప్పేది ఉందా లేదా? నాకు చెప్పాలనుందిరా బాబు, చెప్పాలంటే భయం ఉందిరా బాబు. అమృతం ఆలస్యం ఇసు లాంటిదిరా, ఇదని త్వరగా చెప్పాలి. భయం అయితే చెప్పు, లెటర్ రాసి పడేద్దాం. రాజు నీ పొర పూజ అనుకున్నాను రా, పదవి లెటర్ ఇచ్చేద్దాం. నాయుడు ఒక 100 స్పీడ్ పోస్ట్ లో పంపించాలి. అరే చేంజ్ లేదురా. ఏ సరే చెప్పు. డబ్బులు లేవురా. రూపాయలు కూడా ప్రేమించాడుమే. ప్రేమించడం ప్రేమ కూడా సరిపోతుంది కదరా. ఎందుకు అడిగితేనాక సరే ఏ చేసి నేను పంపిస్తాలే. హలో హలో అమ్ము, ఈరోజు నీ లైఫ్లో ఏమైనా స్పెషల్గా ఏమైనా జరిగిందా? స్పెషల్గా అంటే ఏం లేదు, కానీ అన్నోన్ పర్సన్ నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది. లెటరా? లెటర్లో ఏముంది? లెటర్లో ఏముందంటే ఆ లాంగ్వేజ్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. తమిళ మలయాళమో తెలియట్లేదు. రాసింది ఎవడో కానీ నాకు దొరకలి. అయిపోయింది వాడి పని. తాతడి తెక్క చూడిపోతాడు. కథ బాహుబలి నుంచి పక్కలే. కథ వెనకెళ్ళు. ఆగుతుందియా ఆగు. ఆగుతుందియా నేను కదా. ఆగు ఆగు. ఊరు నా తాత ఎంత పని చేసేవరా ముసలోడా. తాతయ్య నేనేమని అడిగాను? నా ఉద్యోగం కోసం 3 లక్షలు అడిగాను, అవి కూడా ఇవ్వలేవా? మా అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు నన్ను కూడా చంపేయాల్సింది కదా. నాకు నీ మొహం చూస్తే నా సమస్య తాతయ్య. నీ మొహం చూస్తే ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఛీ నన్ను ముట్టుకోకు. నా కళ ముందు నుంచి వెళ్ళిపో. ఛీ నన్ను ముట్టుకోకు. నా కళ ముందు నుంచి వెళ్ళిపో. నీవే నానను తలచినది
అయినా టీవీలో ముసలోడికి ఏం కనిపిస్తుంది? తాతయ్య జమినేటో మంచి సినిమా అవుతుంది. తాతయ్య జమినేటో మంచి సినిమా అవుతుంది. చెప్తున్నా నీ పోయిన సరిగా వచ్చినా లేరు. నాయుడు అమ్ములు ఊళ్ళోకి వచ్చిందిరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునురా పండగ వచ్చింది. నాకు తెలుసు తను వస్తుందని. ఈసారి పండగ అయ్యేలోపు నా మనసులో మాట తనకి ఎలా అయినా చెప్పాలరా. దగ్గరికి వెళ్దాం. తను వచ్చింది పండగకే కాదురా, పెళ్లి చూపులకు కూడా. 3 రోజుల్లో పెళ్లి చూపులు అంటరా. అరే రాజు, నాకంటూ గవర్నమెంట్ జాబ్ ఉంటే తను ఖచ్చితంగా నాకే ఇచ్చేవారు కదరా. అవునరా. దీని అమ్మ జీవితం. నేను అడిగినప్పుడు ఆ 3 లక్షలు నాకు ఇచ్చుంటే నేను ప్రేమించిన అమ్మాయి, నా అనుకునే జాబు, నా అనుకునే లైఫ్ నాతో ఉండేది. నీకు అవేం అవసరం లేదు కదా. తిన్నామా పడుకున్నామా, అవతడు ఎలా పోతే నీకేంటి, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. మనం ప్రేమించిన వాళ్ళు అవతల వాళ్ళకి సొంతం అవుతుంటే బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఊపిరి ఆడట్లేదు, ఏదో కోల్పోతున్నాననే బాధ. అయినా నీకేం తెలుస్తుంది, ఎవడెలా పోతే నీకేంటి? అర్థం చేసుకుని నీలాంటి వ్యక్తి చెప్పినా వేస్ట్. రే ఏంటి రాజీని రమ్మన్నావు? నేను మళ్ళీ చేస్తాను. నీ బాధ చూడలేక అమ్ముకి నువ్వు ప్రేమించిన విషయం చెప్పేశాను రా. రే ఇప్పుడు ఎందుకు చెప్పావురా? ఇప్పటికీ చాలా లేట్ అయిపోయిందిరా. నీతో మాట్లాడడం మన ఊరు బ్రిడ్జి దగ్గర రమ్మని చెప్పింది. కంపల్సరీ వెళ్ళి మర్చిపోకు. నాయుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అడిగితే నిన్నే. ప్రేమిస్తున్నావా? అవునమ్ము. చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్సే కదరా, మళ్ళీ ఏంటిది కొత్తగా? నీకు నా మీద ఫీలింగ్స్ రావడంలో తప్పలేదు. అది తెలిసి కూడా ఇంకా నీతో మాట్లాడితే నా తప్పు అవుతుంది. పెళ్లి చేసుకోవడానికి ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే సరిపోదు నాయుడు. కలిసి జీవించడానికి డబ్బు కూడా కావాలి, భరోసా కావాలి. అది నీ దగ్గర దొరకదు. ఆ విషయం మనిద్దరికీ తెలుసు. నీకు నా మీద చచ్చేంత ప్రేమ ఉండొచ్చు, బట్ నాకేదైనా అయితే నన్ను బ్రతికించుకునే అంత మనీ నీ దగ్గర ఉందా? నీ మొబైల్లో నుంచి నా నెంబర్ ఎలా అయితే డిలీట్ చేశానో అలానే నీ ఆలోచనలో నుంచి నా మెమరీస్ని కూడా అలానే డిలీట్ చేయి. ఇది ఇక్కడతో మర్చిపోతే మన ఇద్దరికి మంచిది. తనతో ఎన్నో ఊహించుకున్నాను రా. నన్ను ఈజీగా రిజెక్ట్ చేసింది. అయినా నాకు డౌటు, ఒక అమ్మాయి మనల్ని లవ్ చేస్తుందంటే మనల్ని లవ్ చేసినట్ట, మనం వెనక జాబ్ ఇష్టపడినట్ట. ఆ దేవుడు లైఫ్లో అందరికి బాధని సంతోషాన్ని ఇస్తాడంటారా. కానీ నా దరిద్రం ఏంటో అన్ని బాధలే. దీని అంతటికి కారణం ఆ ముసలోడేరా. ఆ ముసలోడు తాతయ్య గురించి తప్పుగా మాట్లాడుకురా. రే తాతయ్య గురించి నీకేం తెలుసురా? నీకంటే నాకే బాగా తెలుసురా. అసలు తాత ఫ్యామిలీయే కాదు. రే ఏం మాట్లాడుతున్నావు రా? నిజం అది.
తాతయ్య నేను అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకున్నాడురా. ఈ విషయం నీకు చెప్పొద్దని నాదే మాట తీసుకున్నాడురా. ఒకసారి తాత డైరీ తీసి చదివి చూడరా, నీకు అర్థమవుతుంది. తాతయ్యకి ఉన్న ఒక్క ఇల్లు కూడా నీ పేరు మీద రాశాడురా. తాతయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం రా, కానీ నువ్వు నీ చిన్నప్పటి నుంచి అసహించుకుంటూ పెరుగో. అర్థం చేసుకోలేకపోయావా తాతయ్యని? అమ్మకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం రా. నీ విషయం తెలిసిన వెంటనే వెళ్ళి నాతో చెప్పిందిరా, కానీ అలా నాన్న ఒప్పుకోలేదురా. తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ కోసం ఇష్టమైన ఎంగేజ్మెంట్ చేసుకుందిరా. అందరూ నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావురా. మా అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు నన్ను కూడా చంపేస్తుంది కదా. నాకు నీ మొహం చూస్తే నా ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఛీ, నన్ను ముట్టుకో. ఛీ, నా తల ముందు నుంచి వెళ్ళిపో. ఇలా ఎన్ని రోజులు బాధపడతావురా? లైఫ్ అనగా ఎన్నో జరుగుతూ ఉంటాయి, మూవ్ అయిపోవాలి. ఇలా ఎన్ని రోజులు బాధపడతావురా? పద వెళ్దాం. ఎగ్జామ్ ఎలా రాసావురా? పర్లేదురా, బాగానే రాశాను. ఈసారి పక్క జాబ్ వచ్చేద్రా. మనం కరెక్ట్ పెద్దల బాబు ముక్కండి రా, నీకు జాబ్ రావాలి. థ్యాంక్స్ రా. ఇదేం కామరా బాబు, పెళ్లి చేసుకుంటే ఈ బాధలు లేకపోతేనేమో. రే రాజు, రే రాజు. ఓ ఇక్కడ ఉన్నావా? రే రాజు, ఏరా? నాకు పోస్ట్ ఆఫీస్లో జాబ్ వచ్చిందిరా. నీకు మంచిలో వచ్చారా? పార్టీ మంది సాయంత్రం కంపల్సరీ. రే అమ్మ ఫోన్ చేస్తుందిరా. చేసి మాట్లాడరా. హలో అమ్ము. హలో నాయుడు, ఇంట్లో పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందిరా. పెళ్లి కూడా ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందట. నాతో నీ గురించి మాట్లాడాను. ఈవినింగ్ మాట్లాడడానికి రమ్మన్నారు, త్వరగా వచ్చే. బాయ్. ఏమైందిరా అంత ఆనందంగా ఉన్నావు? అమ్ము పెళ్లి క్యాన్సిల్ అయిందంట్రా. ఈ రోజు నీకు అన్ని మంచి రోజులేరా. ఇలా నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలిరా. Thanks for watching.